ఉపాధ్యాయులకు అదేవిధంగా నా తోటి విద్యార్థులందరికీ ముందుగా శుభోదయం. మనం ఏదో వచ్చినమా ఒక కంపెనీ నుంచి అంశం వచ్చిందా చెప్పినమా అన్నట్టు కాకుండా అసలు వాయు కాలుష్యం అంటే ఏంటి, వాటిలో ఉన్న అంశాలు చూసుకుంటే గాలి, నీరు, ఆహారం. మనకి ఈ మూడిట్లో ముఖ్యమైనది గాలి. మనం నీరు లేకుండా 1 లేదా 2 రోజుల వరకు బ్రతకవచ్చు, ఆహారం లేకుండా 1 లేదా 3 రోజుల వరకు బ్రతకవచ్చు. కానీ గాలి లేకుండా మనం 1 నిమిషం కూడా బ్రతకలేము. మనం చూసుకుంటే ఆధునిక కాలంలో చూసుకుంటే ఉదాహరణకు హైదరాబాద్ లో మన పక్కన ఉన్న పరిసరాలను చూసుకుంటే మన ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ, ఆ పొగ వల్ల ప్రకృతి ఆగమైంది. రెండవది చూసుకుంటే హైదరాబాద్ లో మధ్యరాత్రి 1 వరకు కూడా వాహనాలు నడుస్తున్నాయి. ఆ వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల మనకి ప్రకృతి అనేది ఆగమవుతుంది. మూడవది చూసుకుంటే మనుషులు అవసరాల కోసం చెట్లు నరుకుతున్నారు. ఇంకొకటి చూసుకుంటే రైతులు అనే వాళ్ళు మందులు కొట్టేటప్పుడు పురుగు మందు కానీ ఇంకా గాలి మందు కానీ చూసుకుంటే చాలా ఆగమవుతున్నాయి. వీటి వల్ల ప్రభావాలు చూసుకుంటే మనం పీల్చే గాలిలో మన భాగాల్లోకి వెళ్ళి మనకి క్యాన్సర్ వస్తాయి. ఓజోన్ లెవెల్ దెబ్బతిన్నప్పుడు సూర్యకిరణాలు వచ్చి మన శరీరం మీద పడినప్పుడు మనకి స్కిన్ క్యాన్సర్ లాంటివి ఇంకా చాలా వస్తాయి. ఇలాంటివి చేసుకుంటే 2019లో ఈ వాయు కాలుష్యం వల్ల 17 లక్షల మంది చనిపోవడం జరిగింది. మనం ఇలాగ కాకుండా మనం ఇంకా చాలా మంచిగా మనం అందరం చూసుకుంటే మనందరం చెట్లు నాటాలి. అసలు ఈ అంశంపై నా అభిప్రాయం ఏంటంటే, మనం ఉన్నది ఎందుకు, మన ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ ఎందుకు పని చేయాలి, మనమే పని చేయొచ్చుగా. ఫ్యాక్టరీలు పెట్టి మనం మనుషులు ఉన్నదే పని చేయడానికి, కాబట్టి మనుషులందరూ పని చేయాలి. అసలు నా అభిప్రాయం ఏంటంటే చెట్లు నాటాలి. మనం ఇప్పుడు చూసుకుంటే ఆధునిక కాలంలో 100 సంవత్సరాలు బ్రతకాల్సిన వాళ్ళు 70 లేకపోతే 60 సంవత్సరాల వరకే బతుకున్నారు. అది దేనివల్ల అంటే ప్రకృతిలో ఉండే ఆక్సిజన్లు కానీ ఇవన్నీ దెబ్బతింటం వల్ల మనకి ఆక్సిజన్ అందకపోవడం, మనం మనుషులు చనిపోవడం. 2019లోనే 17,000 లక్షలు చనిపోయారంటే మన ఓవరాల్ ప్రపంచంలో చూసుకుంటే 1 కోటి అలాగ చనిపోయి ఉంటారు. అది మొత్తం వాయు కాలుష్యం. దీని దెబ్బలు చూసుకుంటే నీరులో కూడా పడుతుంది. ఈ మొత్తం మన ప్రకృతి మొత్తం నీరులో కలిసి నీరు ఎవాపరేట్ అయ్యి యాసిడ్ రైన్స్ అవి పడితే మాత్రం మనుషులు 2 నిమిషాలకే చచ్చిపోవడం జరుగుతుంది. ఇవన్నీ దెబ్బల వల్ల మనం ఏం చేయాలంటే చెట్లు నాటాలి. మనం చేసే ప్రతి ఒక్క తప్పు కనుక మంచి పని ఉంటుంది. మంచి పని చూసుకుంటే చెట్లు నాటాలి. చెట్లు నాటితే మాత్రం మన ఇండియా మొత్తం మంచిగా 100కి 100 సంవత్సరాలు కూడా మన మనుషులు అనే వాళ్ళు బ్రతకవచ్చు. అందుకే మనందరం ఏం చేయాలంటే అందరూ కలిసి చెట్లు నాటాలి. ఇలాంటి మన బండ్లు కానీ ఇంకా బండ్లు నడపడం కానీ చూసుకోకూడదు. అందరూ కలిసి లీడ్ ఇండియా ఈ అవకాశం ఇచ్చినందుకు ఇస్కాన్ కంపెనీ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదములు.